హాయ్ అండి. ఇదైతే బ్లౌజ్ కటింగ్. ఇది ఈరోజు కటింగ్ మగ్గం వర్క్ది చూపిస్తాను చూడండి. ఇప్పుడే హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఫస్ట్. ఇక్కడ మామూలుగా 2 ఇంచులు అంటే ఇంచు కాడ టిక్కు పెట్టుకోవాలి. ఇట్లా ఇంచు అంటే ఇప్పితే 2 ఇంచులు అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచు నుంచి ఇక్కడికి 4 కాడికి ఇలా గీసేసుకోవాలి. ఇది స్ట్రేట్గా ఉందో లేదో ఫస్ట్ చూసుకోవాలి. ఇక ఎక్కువనే తీసేసి ఇది హ్యాండ్స్ కటింగ్. కాకపోతే ఇవి ఎంత వచ్చినాయో చూసుకోలేదు మనం, కొలతల ప్రకారం కదా. ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి సేమ్ వచ్చింది దీనికి. ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసుకుందాం. వెనకాల భాగం షోల్డర్ 5.5, కిందికి వెస్ట్ కూడా 5.5, పొడవు 13 ఇంచులు, అదే వెడల్పు ఇక్కడ ఇంచు. ఇలా గీసుకుంటే సరిపోతుంది. ఇలాగా గల్లా అయితే మామూలుగా 2 ఇంచులున్నర, కాకపోతే మగ్గం వరకు కాబట్టి కట్ చేసేసుకోవద్దు. ఇక్కడికి ఇంత, వీటికి ప్లేట్లు మనము ఇక్కడికి గల్ల పోతుంది కదా, ఇక్కడ ప్లేట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసి వేసుకుందాం. కనీసం చూసిన వాళ్ళు లైకులు కూడా కొట్టట్లేదు. లైకులైనా కొట్టండి లాంగ్ వీడియోలకి, అసలు లైకులు కొట్టట్లేరు. ఇప్పుడు వెనకాల భాగం ముందు భాగం మీద వేసుకొని కట్ చేసేసుకుందాం. ఇక్కడ కంపల్సరీ తక్కువ పడుతుంది ఎక్కడో ఒక దగ్గర, మనం అది కుట్టేటప్పుడు చూసుకోవాలి. మనకి ఉక్సుల పట్టి సైడ్ వస్తుంది కదా, అక్కడికి 3.5 పెట్టుకోవాలి. ఇటు సైడు 2.5 పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇటు సైడు 3.5, ఇటు సైడ్ 2.5, ఇంకా మిగిలింది మొత్తం స్ట్రైట్గా ఇట్లా గీసుకొచ్చుకోవాలి. ఇది కూడా నేను కుట్టిందే, మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టాను కదా. ఈ గల్ల కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో అంత టిక్కు పెట్టుకొని, అంటే కట్ చేసుకోవద్దు. ఇది కూడా వెనకాల భాగంలాగే, కాకపోతే గీసుకోవాలి ఇంత. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇలా వేసుకోవాలి మార్కింగ్. కట్ చేసేసినాక అయినా వేసుకోవచ్చు, లేదా కటింగ్కి ముందైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం.
ఈ గల్లు అయితే కట్ చేసుకోవద్దు, ఫ్రెండ్స్ కట్ కదా, మనం అలాగే వదిలేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టి ఇటు సైడు 3 ఇంచులన్నర 12 ఇంచులు తీసుకొని ఇక్కడ 2 ఇంచులన్నర కూడా పెట్టుకోండి. నేను ఓన్లీ ఇది అంజాదకు చూపిస్తున్నాను మీకు. క్లాత్ కరెక్ట్గా లేదు చూసుకోండి. ఇప్పుడు ఇది వెనకాల భాగం ముందుకి కరెక్ట్గా ఇలా పెట్టుకొని చూసిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మర్చిపోకండి.